తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని తిరిగి పొందిన ఆనందంలో స్వయంగా తన నుదుటిపై తెల్లటి నామాన్ని దిద్దుకున్నారని మీకు తెలుసు. ఒకప్పుడు వైకుంఠంలో బృహమహర్షి విష్ణుదేవుని గుండెలపై తన్నినప్పుడు లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చారు. భూమి మీదకి వచ్చిన లక్ష్మీదేవి అక్కడే తిరుమల శేషాచల అడవులలో తపస్సు చేస్తూ ఉన్నారు. వైకుంఠంలో ఒంటరిగా ఉన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లేని లోటును చాలా శూన్యంగా భావించారు. అప్పుడు ఆయన మనసులో అనుకున్నారు, ఇక్కడ నా లక్ష్మి లేనిదే నేను బ్రతకలేను. నేను కూడా నా లక్ష్మి కోసం భూలోకానికి వెళ్లి భూమికి అవతరించి అడుగడుగునా లక్ష్మీదేవిని వెతికారు. ఆయన అడవులు, కొండలు, పుష్కరిణులు ప్రతి చోట ఆమె కోసం వెతికాడు. ధర్మమే లక్ష్యంగా, ప్రేమే బలంగా ఆయన వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఒక పవిత్ర క్షణంలో ఇద్దరు మళ్లీ కలుసుకున్నారు. శతాబ్దాల వేదన ఒక్క క్షణంలో ప్రేమగా మారింది. లక్ష్మీదేవిని చూసిన ఆనందంలో, లక్ష్మి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి అని చాలా బాధతో కుమిలిపోయారు. అప్పటి నుంచి లక్ష్మీదేవి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమేతంగా కొలువై ఉన్నారు. లక్ష్మీదేవిని తిరిగి పొందిన ఆనందంలో శ్రీనివాసుడు స్వయంగా తన నుదుటిపై తెల్లటి నామం దిద్దుకున్నారు. అది ఆమె పట్ల తన అపార ప్రేమకు, ఆ మిలితత్వానికి ఉన్న శాశ్వత చిహ్నం. అందుకే ఇప్పటికీ తిరుమలలో ధరిస్తున్న ఈ నామం లక్ష్మీదేవితో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకత్వానికి చిహ్నం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.